నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. కొడంగల్ పర్యటనలో బుధవారం సీఎం రేవంత్ ఎస్ఐఆర్ పై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం కోసం రోజుకు 18 గంటలు పనిచేసినా తనకు సమయం సరిపోవట్లేదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వేరు కావచ్చని వాళ్ళ లక్ష్యం మాత్రం ఒక్కటేనని అన్నారు. తనను దెబ్బతీసేందుకు కాంగ్రెస్కు ఓట్ల వేసిన వాళ్ళు ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. కొడంగల్లో తనపై కుట్రలు చేసిన వాళ్లను ప్రజలు దెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. రోజుకు 18 గంటలు పనిచేసిన నాకు సమయం సరిపోతలేదు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలల్లో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బతీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొందబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఎట్లయినా కొడంగల్లో దెబ్బతీయాలి. రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, మా కంట్లో నలుసుగా మారిండు, మా తప్పులను పట్టుకొని అడుగుతున్నాడు కడుగుతున్నాడు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. పేర్లు వేరుండొచ్చు బీఆర్ఎస్ బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈరోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా నిజాం సాగర్లో హోరెత్తిన కాంగ్రెస్ ధర్నా. జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో ఢిల్లీలో మన ప్రియతమ ఏఐసీసీ నాయకులు శ్రీ రాహుల్ గాంధీతో పాటు ఇతర ముఖ్య కాంగ్రెస్ నేతల అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో నిజాం సాగర్ మండలం NH 161 మగ్లూర్ గేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. సిగ్గులేని మోదీ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయలేని మోదీ ప్రభుత్వం. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. ఈ సందర్భంగా పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే కాంట్రాక్టర్ పలు సూచనలు సలహాలు అందిస్తూ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూణెం కృష్ణ, దేవస్థానం కార్యనిర్వహణాధికారి దామోదర్, పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, భీమవరపు వెంకటరెడ్డి, మామిడి పుల్లారావు, నాగేశ్వరరావు, రాయల శ్రీను, యూత్ కాంగ్రెస్ నాయకులు గాడి విజయ్, మాచినేని భాను, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మూత్రశాలలున్న మారని విద్యార్థుల తలరాత పట్టించుకొని పాఠశాల ఉపాధ్యాయులు, జిల్లా అధికార యంత్రాంగం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం 3 ఏళ్లుగా అందని బిల్లులు, మూలన పడ్డ బాత్రూంలు. పినపాక మండలం పెంటన్నగూడెం గ్రామం ఎంపీపీఎస్ పాఠశాలలో తీవ్ర ఇబ్బందులు. బయటకు వెళ్లాలంటే పాములు, పొలాల భయం. అధికారులు, ఎమ్మెల్యే స్పందించాలని తల్లిదండ్రుల డిమాండ్. మండల పరిధిలోని పెంటనగూడెం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చిన్నారి విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. పాఠశాల విద్యార్థుల కోసం ప్రభుత్వ నిధులతో నిర్మించిన మూత్రశాలలు కేవలం కాగితాలకే పరిమితమై వాడుకకు నోచుకోకపోవడంతో చిన్నారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ కావడం లేదని తిప్పడం దారుణంగా. 2024లో అప్పటి కలెక్టర్ ప్రియాంక అలా చొరవతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా కింద
3.5 లక్షల వ్యయంతో బాలురు బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లు మంజూరు చేశారు. దీనికి సంబంధించిన నిర్మాణ పనులను కాంట్రాక్టర్ శంకర్ పూర్తి చేశారు. పాఠశాల చుట్టూ పొలాలు, చెట్లు దట్టంగా పెరిగిపోయి బాత్రూంలు అందుబాటులో లేకపోవడంతో చిన్నపిల్లలు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తుంది. తల్లిదండ్రుల వేడుకలు ఈ సమస్యపై ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. పెంటనగూడెం పిపిఎస్ పెంటనగూడెం పాఠశాల విద్యార్థులం. మాకు టాయిలెట్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. పొదలు ఉన్నాయి, పాములు, తేళ్లు తిరుగుతున్నాయి. మేము చాలా భయపడుతున్నాము. కావున మాకు ఇక్కడ నిర్మించిన బాత్రూమ్కి బిల్లులు ఇప్పించి మేము వాడుకునే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల గారిని, జిల్లా కలెక్టర్ అంకిత్ గారిని చేతులెత్తి మొక్కుతున్నాము. కరీంనగర్ జిల్లాలో అర్ధరాత్రి దోపిడీ కలకలం. భగత్ నగర్లో భగత్ సింగ్ విగ్రహం సమీపంలో స్థానికంగా నివాసం ఉంటున్న అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి అర్ధరాత్రి 12 గంటల తర్వాత చొరబడి దోపిడీకి పాల్పడ్డ సుమారు 8 మంది గుర్తు తెలియని దుండగులు. అజ్మత్ అలీ బయట లైట్ ఆఫ్ చేసి లోపలికి వెళ్లి పడుకోవడానికి సిద్ధమవుతుండగా బయటే మాటు వేసి ఒక్కసారిగా ఆయనపై దాడి చేసి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన దుండగులు బెదిరిస్తూ అజ్మత్ అలీతో పాటు కుటుంబ సభ్యులను కట్టేసి తీవ్రంగా కొట్టిన దుండగులు తర్వాత నగదు, బంగారాన్ని దోచుకుని పరారు. ఈ ఘటనలో 15 లక్షల నగదు, 60 తులాల బంగారాన్ని దుండగులు అపహరించినట్లు తెలిపిన ఇంటి యజమాని అజ్మత్ అలీ సమాచారం అందుకున్న సంఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. उधर एक लाइट जलती है मेरी, वो 12 बजे में लाइट बंद करके आ जाता हूँ रोजाना। जैसा मैं यहाँ से निकला, ये 2 अपार्टमेंट के बीच में एक 5 फीट की गली है, 8-9 आदमी वहाँ खड़े थे। उन्होंने देखते मुझे पकड़ लिया और मारपीट शुरू कर दी। वहाँ से मारने के बाद में मेरे को अंदर ला लिए। अंदर लाने के बाद में मेरे पाँव बांध दिए, ऐसा हाथ बांध दिए और मुंह पे कपड़ा बांध दिए। फिर ये होने के बाद में मेरी फिर बीवी के साथ में ऐसे करा। मेरी बीवी वो कमरे में थी, उसके साथ भी ऐसे करा, उसको भी मारा। గ్రామ అభివృద్ధికి సహకరించాలి. మంచినీరు పైప్లైన్ నిర్మాణంలో సూర్యారావుపేట గ్రామానికి చెందిన మల్లె పద్మ భర్త కొండలు అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నారని కార్యదర్శి లక్ష్మీకుమారి ఆరోపించారు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామం పంచాయతీ పరిధిలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు గ్రామానికి చెందిన మల్లెకొండ, అతని భార్య పద్మ అలియాస్ బుచ్చమ్మ ఆటంకం కల్పిస్తున్నారని పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకుమారి ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. గ్రామ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గ్రామంలోని నాయకులు గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. నా పేరు ఎల్వి లక్ష్మీదేవి, సూర్యారావుపేట పంచాయతీ కార్యదర్శిని. నేను ఇక్కడ గ్రామంలోని ఒక పబ్లిక్ ట్యాప్, ఒక వీధిలోకి పబ్లిక్ ట్యాప్ ఇచ్చాను. మీకు మెయిన్ రోడ్ మీద ఒక పంచాయతీ మెయిన్ లైన్ నుంచి వీధిలోకి కనెక్షన్ ఇవ్వడానికి వర్క్ చేస్తుంటే అక్కడ ఒక రోడ్డు దగ్గర మేము లైన్ కనెక్టివిటీ ఇవ్వడానికి అని చెప్పి మేము వర్కర్స్ దగ్గర అక్కడ గొయ్యి తీస్తుంటే అక్కడ ఒక ఆవిడ మా ఇంటి ముందు గొయ్యి ఇవ్వడానికి పబ్లిక్ రోడ్డు మీద అడ్డుకోవడం జరిగింది నన్ను. ఆమె మళ్ళీ కొండగారి భార్య బుజ్జి ఆవిడ వచ్చి మొత్తం నిన్న పని ఆపేసి ఆ యొక్క గోతును మొత్తం కూడా పూర్తి చేసి పని చేయడానికి లేకుండా అక్కడ మంచినీళ్ళు సరఫరాలతో వాళ్ళ వీధిలో పబ్లిక్ ట్యాప్ ఇవ్వకుండా అడ్డుకోవడం జరిగింది. దీని మీద నేను తర్వాత డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్, ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చి ఆ పనిని పూర్తి చేస్తానని తెలియజేస్తాను.
నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చేస్తున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జంతర్ మంతర్ వద్దకు భారీగా యువత తరలివచ్చింది. దీంతో పార్లమెంట్ వైపు వెళ్లకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే నీట్ అంశంపై దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ ఆశీర్వాదంతోనే ఇంతటి వాడినయ్యా. మీరు నన్ను మంచి మెజార్టీతో ఆశీర్వదించారు. మీరిచ్చిన బలంతోనే నేను పెద్దలతో కూడా పోరాడగలుగుతున్నాను. మంగళగిరికి ఏం కావాలో అడగగలుగుతున్నాను. రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూడాలంటే మనం పెద్దల ఆశీర్వాదం అవసరమని అన్నాను. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం చేస్తున్నాం. దశాబ్దాలుగా మీకున్న కళ ఈరోజు కూటమి ప్రభుత్వం తీర్చడం జరుగుతుంది. నాకు సొంత అక్క చెల్లెలు లేరు, కానీ ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తుంటే నా సొంత అక్క చెల్లెలు చూసినట్టు నాకు అనిపిస్తుంది. అమ్మా, నేను మంగళగిరిలో పుట్టలేదు, మంగళగిరిలో పెరగలేదు, నాకు బంధుత్వం లేదు. 2019లో కరెక్ట్గా 23 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా మీ ముందర నిలబడ్డా. మీ సమస్యలు నాకు అర్థం అవ్వలేదు, నేనేంటో మీకు తెలియలేదు. వేదిక మీద నాయకులు ఆనాడు నాకు చెప్పారు, ఇంటి పట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని మీరు ఒక మాట ఇవ్వండి అని 2019లో చెప్పారు. కానీ వాళ్ళకి నేను ఒకటే చెప్పా, ఆ సమస్య ఏంటో నాకు తెలియదు, నాకు తెలియనప్పుడు నేను లేనిపోని హామీలు ఇవ్వకూడదు అని చెప్పా. 5300 ఓట్లతో నేను ఓడిపోయా. ఓటమి అనేది ఎవరికైనా బాధ కలుగుతుంది, కానీ ఆ ఓటమి బాధ నాలో కసి పెంచింది తల్లి. 5 సంవత్సరాలు మీకు కష్టపడాలి, మీ సమస్య తెలుసుకోవాలి, మీ మనసు గెలుచుకోవాలి లక్ష్యంతో నా ప్రయాణం నేను ప్రారంభించే తల్లి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాలు అహర్నిశలు మీకోసం కష్టపడ్డానమ్మా. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో క్లినిక్లు ఏర్పాటు చేసి ఆ క్లినిక్ల ద్వారా ఉచితంగా మందులు అందజేశాం. నిరుపేద కుటుంబాలు సొంత కాల్పై నిలబడాలని తోపుడు బండ్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు ఆనాడు మేము అందజేశాం. మహిళల పేరుతో, స్త్రీ శక్తి పేరుతో మహిళలకి ట్రైనింగ్ అందిస్తాం కాదు, ఈరోజు కూడా ఉచితంగా టైలరింగ్ మెషిన్స్ మేము అందిస్తాం జరుగుతుంది. ఊర్లో పెళ్లి జరిగితే బట్టలు పెడుతున్నాం. ఊర్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కూడా నాడు అంటే 2019 నుంచి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. ఊరిలో కూర్చోవాలి, చెట్టు కింద కూర్చోవాలంటే బల్లలు కావాలని ఆనాడు మీరు అడిగారు. సిమెంట్ బల్లలు కూడా తెలుగుదేశం పార్టీ తయారు చేసి ఊర్లో ఏర్పాటు చేస్తాం జరిగింది. అమ్మ, ఇట్లా చెప్పుకుంటా పోతే సుమారుగా 29 సంక్షేమ కార్యక్రమాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశాం. అందుకే 24 ఎన్నికలప్పుడు మీ దగ్గరకు వచ్చా. ఆనాడు మీ అందరికి ఒక మాట ఇచ్చా, ప్రతిపక్షంలోనే మీ లోకేష్ ఇంత కష్టపడితే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతారో ఒక్కసారి ఆలోచించమన్నా. 5 సంవత్సరాలు నేను అనేక ఇబ్బందులు పడ్డా. ఆనాడు అధికారంలో ఉన్నవారు అనేక మాటలు నన్ను అన్నారు. నా గౌరవాన్ని మీరు కాపాడండి, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక్క 0 పెట్టి శాసనసభకు పంపించాలని ఆనాడు కోరా. ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ అమానుష దాడిని ఖండిస్తూ సిఐటియు ఢిల్లీ విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అమానుష దాడిని ఖండిస్తూ సిఐటియు కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద బుధవారం
ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా అధ్యక్షుడు దువ్వా శేష బాబ్జీ మాట్లాడుతూ దేశ రాజధానిలో విద్యార్థులపై జరిగిన దాడి సభ్య సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. ఈ విషయంపై ప్రధానమంత్రి స్పందించాలని, కేంద్ర ప్రభుత్వం ఉద్యమకారులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జెన్జీ తరాన్ని తక్కువ అంచనా వేయరాదని, పాలకుల విధానాలు మార్చుకోవాలని, లేని పక్షంలో వారే కనుమరుగయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. నీటి ప్రశ్న పత్రాలు లీకేజీ అయినాయి. ఆ లీకేజీకి నిరసనగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ 36 రోజులుగా నిరసన తెలియజేస్తుంది. ప్రభుత్వానికి కనీసం విద్యుత్ కూడా ఏమీ కదలలేదు. తెలుగు పార్లమెంటు నిర్వహించేందుకు చర్చలు కూడా జరగలేదు. తెలుగు పార్లమెంటు చర్చల్లో కూడా జరిగింది ఏంటంటే అసలైన నాయకుడు అభిజిత్ దీప్కేను పక్కన పెట్టి ఎవరితోటో చర్చలు జరిపారు. అన్యాయం. తెలుగు పార్లమెంట్ నిర్వహిస్తున్న విద్యార్థులు అంత భారీ సంఖ్యలో వస్తారని ప్రభుత్వం ఊహించలేదు. తీరా వచ్చిన తర్వాత వాళ్ళ మీద అత్యంత అమానుషమైనటువంటి లాఠీ చార్జ్ చేశారు. చేతులు విరిగాయి, కాళ్ళు విరిగాయి, తలలు పగిలాయి. అదంతా కూడా మీడియాలో వచ్చింది. మరొక దురదృష్టం ఏంటంటే ప్రైమ్ మీడియా, ప్రధానమైన మీడియా ఈ విషయాలు పట్టించుకోలేదు. ప్రధానమైన మీడియా అంతా కూడా ఏంటంటే మోడీ గారు ఏం చెప్తుంటే అదే పాటిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అన్యాయం. ఈ నిరసనకారులో ఒక అమ్మాయి చావుబతుకుల మధ్య ఉంది, వెంటిలేటర్లో ఉంది. సోనం వాంగ్చుక్కు నేటికి 25వ రోజున ఏంటంటే ఆయన దీక్ష కొనసాగిస్తున్నాడు. ఈ ప్రభుత్వం ఆయన చంపేసే ఉద్దేశంతో ఉన్నట్టుంది. తక్షణం మినిస్టర్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. తేదీని తెలుగు ఢిల్లీకి పిలుపునిచ్చారు. ఆ పిలుపులో యువతరం విద్యార్థులు చాలా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఢిల్లీ సిటీని ముంచెత్తారు. గత 30 ఏళ్లలో ఢిల్లీలో ఇలాంటి ప్రదర్శన కూడా జరగలేదు. ఈ 30 ఏళ్లలో జరిగినటువంటి ఇలాంటి ప్రదర్శన జరిగేటప్పటికి ప్రభుత్వానికి కూడా అర్థం కాలేదు. భయంకరమైనటువంటి లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేసిన వాళ్ళు కొందరు పోలీసులు ఉన్నారు, మరికొందరు పోలీసుల దుస్తుల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేతులకి పోలీసులు లాఠీకర్రలు ఆర్ఎస్ఎస్ చేతిలోకి ఎలా వెళ్ళినాయి అంటే ఆర్ఎస్ఎస్ పోలీసులు కుమ్మక్కయ్యి ఈ పని చేశారన్నమాట. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్థానిక జగన్నాథపురం కాకినాడ రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా ఇన్వెస్ట్యూటర్ శర్మని వేడుక జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్ రమేష్ ట్రాఫిక్ సిఐ కాకినాడ విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందించారు. నాయకత్వ ప్రాముఖ్యతను, నాయకత్వ లక్షణాలను, విశిష్టతను ముఖ్య అతిథి విద్యార్థులకు తెలిపారు. రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్ ఎంఎస్ మణి విద్యార్థి నాయకులు చిత్తశుద్ధి, అంకిత భావం, శ్రేష్టత, నిబద్ధత వంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండాలని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బి వెంకటేష్, ఉత్తమ చంద్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంటే 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే లైసెన్స్ వస్తుంది. ఆ తర్వాత మాత్రమే డ్రైవింగ్ తోలాలి. ఒకవేళ మీరు కానీ తోలితే ఏమవుతుంది? అనుకోనిది మీరు తోలినప్పుడు ఎదుటి వ్యక్తి లైసెన్స్ ఉంటుంది, అదేవిధంగా అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటాడు. మీకు లైసెన్స్ లేకుండా ఏదైనా ఒక వ్యక్తిని గుద్దినట్లయితే ఆ వ్యక్తి పర్మనెంట్లీ డిజేబుల్డ్ కానీ చనిపోవడం కానీ జరిగితే మీతో పాటు మీ తల్లిదండ్రుల మీద, మిమ్మల్ని పెంచి పెద్దను చేస్తున్నటువంటి వాళ్ళ గార్డియన్స్ మీద కూడా కేసు బుక్ చేస్తారు. అంతేకాకుండా మీరు ఒకవేళ ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయినప్పుడు ఫాలో చేయకపోయిందనుకోండి అన్న, అతని లైఫ్ స్పాన్ క్యాల్కులేట్ చేస్తారు. 60 సంవత్సరాలు బతకగలడు. 60 సంవత్సరాలకి మీరు యాక్సిడెంట్ చేయడం వల్ల అతని జీవనోపాధిని కోల్పోయాడు అనే ఉద్దేశంతో ప్రజెంట్ అప్పుడు గుద్దినప్పుడు మీరు యాక్సిడెంట్ చేసినప్పుడు 30 సంవత్సరాలు అనుకోండి, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? 60 సంవత్సరాలకి 30 ఇయర్స్ ఉంది. ఆ 30 ఇయర్స్ కూడా మీరు మీ కుటుంబంతో మీ నాన్నగారు వాళ్ళు పోషించాలి. అర్థమైందా? ఈ విధంగా లేటెస్ట్గా ఒక బస్సు యాక్సిడెంట్ చేస్తే ఆ బస్సు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చనిపోయారు. వారి కోర్టులో వేస్తే హైకోర్టు వారు 8 కోట్ల రూపాయలు జరిమానా వేశారు. అంతేకాకుండా దానికి సుప్రీంకోర్టులోకి వెళ్తే 5 కోట్ల రూపాయలు కట్టమన్నారు. అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎంత ఘోరంగా ఉంటాయో చూడండి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది మీరు చదువుకునేది ఎందుకు? మంచి నాలెడ్జ్ పెంచుకోవాలి, ఒక జాబ్ కొట్టాలని. జాబ్ కొట్టాలి అని అన్నప్పుడు మీరు జాబ్ తీసుకునే ముందు పోలీసు వారు ఎంక్వైరీ చేస్తారు.
గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ పోలీసు వారు నో అబ్జెక్షన్ అని ఇవ్వాలి. అది మీరు ఇలాగ యాక్సిడెంట్ కేసుల్లో ఇరుక్కుని ఉన్నారనుకోండి, మీకు గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ రాదు. అర్థమైంది నాన్న? బండి తోలేటప్పుడు ఎవరు కూడా దయచేసి లైసెన్స్ వచ్చేదాకా రోడ్ల మీదకి వచ్చి తోలద్దు. ఓకే, రైట్. నెక్స్ట్, రోడ్ ఎక్కడ దాటాలని చెప్పాము? జేబ్రా క్రాసింగ్ దగ్గర తోలాలి. ఓకే, జేబ్రా క్రాసింగ్ మీరు ఇంట్లోంచి లేచి వచ్చిన వెంటనే మీ ఇంటి ఎదురుగుండగా జేబ్రా లైన్ ఉంటుందా? మా టీచర్ గారు జేబ్రా లైన్ దగ్గరే దాటమన్నారు, నాకు జేబ్రా లైన్ వేస్తేనే రోడ్ దాటుతానంటారా? అప్పుడు ఏం చేయాలి? మనకి ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ ప్రకారం అంటే ఎంఏ యాక్ట్ రూల్స్ ప్రకారం మనకి ఎడమ వైపే నడవవలను, ఎడమ వైపే డ్రైవ్ చేయవలనే కాన్సెప్ట్ ఉంది మనకి. కనుక మన రోడ్డు మీదకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఏ సైడ్ నుంచి వాహనాలు పాస్ అవుతున్నాయో ఫస్ట్ ఆ సైడు 2 సార్లు అబ్జర్వ్ చేసుకోవాలి. రెండోది ఆపోజిట్ సైజు అబ్జర్వ్ చేసుకోవాలి. నేను ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను రోడ్డు మీదకి ఇలా ఎంటర్ అవుతున్నా, వెంటనే వాళ్ళు వాహనాలకి రూల్ ప్రకారం ఎడమవైపు అలా వెళ్ళిపోతాడు. అంటే నా బాడీని టచ్ చేయడానికి ఈ రోడ్లో వచ్చే వాహనం ఫస్ట్ గుద్దుతుంది. అందుకని ఒకసారి రైట్ అబ్జర్వ్ చేస్తాం, ఓకే బాగానే ఉంది వెళ్ళొచ్చు. అగైన్ ఒకసారి లెఫ్ట్ సైడ్ చూసుకుంటాం, ఇక్కడ కూడా బాగానే ఉంది. అగైన్ రైట్ సైడ్ చూసుకుంటాం, దెన్ క్రాస్ ద రోడ్. ఒకసారి చెప్పండి, రైట్ లెఫ్ట్ రైట్. అర్థమైందా? అమ్మకి నాన్నకి అందరికీ చెప్పాలి. ఓకే, ఇది బాగుంది. మీరు పెద్ద రోడ్లోకి వెళ్ళారు, అక్కడ సెంటర్ డివైడర్ ఉంటుంది. సెంటర్ డివైడర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు రైట్ లెఫ్ట్ రైట్ అని చెప్పేసి సెంటర్ డివైడర్ దాకా వెళ్ళిపోయారు. నెక్స్ట్ వాహనాలు ఏమవుతాయి? ఆ రోడ్లోంచి వెళ్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి మనం? లెఫ్ట్ రైట్ లెఫ్ట్. గుడ్, బాగా చదువుతున్నారు మీరు. ఇది కాన్సెప్ట్ అనేది పక్క ప్రతి వారు కూడా పిల్లలు కానీ ప్రతి వాళ్ళు. కాకినాడ జిల్లా జగ్గంపేట సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో కోనేటి వీధి బాలుర వసతి గృహంలో ప్రభుత్వం అందిస్తున్న మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. వార్డెన్లు పడాల రోజా, పిట్ట ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో ముచ్చటించారు. ప్రతి విద్యార్థి పేరు, చదువు, ఊరు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల్లో అందిస్తున్న ఆహారం, వంటగదులు పరిశీలించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలను సమూలంగా మార్చుతున్నారని, ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి చేకూరుతున్నాయన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడప భరత్, కన్నబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, కొత్త కొండబాబు, పైడపాల సూరిబాబు, పాండ్రంగి రాంబాబు, చదరం చంటిబాబు, బొల్లంరెడ్డి రామకృష్ణ, వేములకొండ జోగారావు తదితరులు పాల్గొన్నారు. ఒక ఎమ్మెల్యే వస్తుంటేనే ఆయనకు బాధ్యత లేదు. వనరులు సమకూర్చి వాళ్ళు చక్కగా చూసుకోమని చెప్తున్నప్పుడు మనం చేయడానికి మనకి ఇబ్బంది. ఇన్ని సౌకర్యాలు నాకు గుర్తు లేవు. వచ్చాక పళ్ళు ఉండదు, గ్లాస్ ఉండదు, కప్పు ఉండదు. ఎప్పుడు ఎవరు తీసుకుంటామో ఏమవుతుందో తెలియదు. కానీ మీకు మీ ఇల్లులోనే మీరు తెలుసు శుభ్రంగా పరిశుభ్రంగా మీ గ్లాస్లోనే మంచినీళ్ళు మీరు తాగొచ్చు. కప్పు మొక్కలు వేయ మీకు రావు, అంటూ వ్యాధులు ఉండవు. వరకు హాస్టల్కి పంపించాలంటే పిల్లల్ని తామర ఇలాంటివి వస్తాయని భయపడి వాళ్ళు నిజంగా కూడా అవి వచ్చాయి. ఇద్దరు గొప్పలు ఉన్నాయి. అన్నీ పరిశుభ్రంగా ఇవ్వాలని చెప్తున్నాను. ఒక ఏం చేసేవారో తెలుసా? చెల్లెప్పుడు ఊరి దగ్గరికి తీసుకెళ్ళడం, పెద్ద బకెట్ కట్టడం, 10 మందిని నిల్చోబెట్టడం, కొత్త వస్తున్నాయి ఒక్కో పెట్టడం, ఒక బకెట్ నీళ్ళు పోసేసుకో అనేవాడు. ఇప్పుడు మీకు మీ ఇష్టమైనట్టు ట్యాప్, బాత్రూమ్, లెట్రన్,
మీరు ఎంతసేపు స్నానం చేయగలిగితే ఎంతసేపు స్నానం చేసి పరిస్థితి ఉంటారా? ఇంత చక్కని వనరులు మీకు ఇస్తున్నప్పుడు మీరేమివ్వాలి ఈ సమాజానికి? తరగనటువంటి గని విజ్ఞానాన్ని ఇవ్వాలి. అంటే బాగా చదువుకోవాలి మీరు అందరూ కూడా. చదువుకోవడమే కాకుండా ఇవాళ ప్రభుత్వం 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి కూడా ప్రతిభ అవార్డ్స్ ఇస్తాం. అవి కూడా మీరు ఎంతమంది తీసుకున్నారో ఇంకా 10th క్లాస్లోనే కదా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలి మీరు అందరూ. అది మాకు గర్వంగా ఉంటుంది నిజంగా. నిన్నైతే పిల్లలు నిన్న జరిగింది ఇది షైనింగ్ స్టార్స్. ఈ షైనింగ్ స్టార్స్ అవార్డు నిన్న కాకినాడలో మన జిల్లా వ్యాప్తంగా జరిగితే ప్రైవేట్ స్కూళ్ళకి ప్రభుత్వ పాఠశాలలకి రెండింటికి కంపారిజన్ చూసుకుంటే మనోళ్ళు కూడా దగ్గరికి వచ్చేస్తారు. అంత వేల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ప్రత్యేకంగా చదువు చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి భ్రమంలో అక్కడ జాయిన్ చేస్తున్న మీ తల్లిదండ్రులకి తెలుసుకోవాల్సింది. ఇవాళ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు 60-40 ఉంది. 40% ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. 60 ఇంత ఖర్చు పెడితే 60% అక్కడ ఉంది. అది కూడా నా అనుమానం ఏంటంటే దే ఆర్ ఆల్సో మేనేజ్డ్. ఈ సమాజానికి ఇవ్వాల్సినటువంటిది తరగని గని విద్య విజ్ఞానం. మీ నుంచి ఎంతోమంది ఐఏఎస్లు కావడానికి అవకాశం ఉంటుంది, ఇంజనీర్స్ కావడానికి అవకాశం ఉంటుంది, కలెక్టర్స్ కావడానికి అవకాశం ఉంటుంది, తహసీల్దార్లు కావడానికి అవకాశం ఉంటుంది, ఇలా టెక్నీషియన్ కావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ సాంకేతిక ప్రజ్ఞానం విపరీతంగా పెరిగిపోతుంది. వాటన్నిటినీ కూడా మీరు అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా అందిపుచ్చుకోవాలనుకుంటే ఏదో మా నాన్న పంపాడు ఇక్కడికి వచ్చాం తింటున్నాం పడుకుంటున్నాం స్కూల్కి వెళ్తున్నాం వస్తున్నాం అని కాదు. చక్కని వాతావరణాన్ని మీకు మీరే సృష్టించుకొని ఈవేళ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ వనరులన్నిటినీ ఉపయోగించుకొని కావాల్సిన పుస్తకాలు ఇస్తున్నారు, కట్టుకోవడానికి బట్టలు ఇస్తున్నారు, ఇవన్నిటినీ కూడా మీరు ఉపయోగించుకుని మంచి తెలివైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించాలి. ఈ రెండింటితో పాటు కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.